అమ్మ గర్భంలో నవమాసాల పాటు సురక్షితంగా ఎదిగిన శిశువుకి కాన్పు తర్వాత మన లోకంలోకి వచ్చి రాగానే కొన్ని గండాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో పుట్టు కామెర్ల గురించి ముందుగా చెప్పుకోవాలి. కామెర్లు సోకినప్పుడు పసిబిడ్డ సుకుమారమైన చర్మమంతా మెల్లగా పసుపు వర్ణంలోకి మారిపోతూ ఉంటుంది. బిడ్డ పుట్టగానే మొదటి సమస్య కావడంతో తల్లిదండ్రులు కూడా ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. పసిబిడ్డల్లో కనిపించే ఇలాంటి కామెర్లు అసలు ఎందుకొస్తాయో, వీటికి ఎలాంటి వైద్య సాయం అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డ పుట్టిందనగానే ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంటుంది. తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుంది. మిలమిల్లాడే చిన్నారి కళ్ళు, కుంకుమ అద్దినట్టుగా ఉండే వేళ్లు, గోళ్లు, గులాబీ పువ్వు కన్నా సుకుమారమైన ఒళ్ళు కొన్ని గంటల తర్వాత మెల్లమెల్లగా పసుపు వర్ణంలోకి మారుతుంటే చెప్పలేనంత ఆందోళన. ఏమైందో అన్న కంగారు, భయంతో తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. వైద్యులు పరీక్షించి కామెర్లు అని చెప్పగానే పెద్దల గుండెల్లో గుబులు మొదలవుతుంది. నిజానికి ఈ పుట్టు కామెర్లు బిడ్డను గట్టిగా నిలబెట్టడానికే అని చెబుతారు డాక్టర్లు. న్యూబోర్న్స్లో చాలా కామన్గా చూసే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కామెర్లు, అది జాండిస్. సో ఆ జాండిస్ న్యూబోర్న్స్లో పసిపిల్లల్లో పుట్టిన పిల్లల్లో కామెర్లు రావడానికి పలు రకమైన కారణాలు ఉంటాయి. సో దాంట్లో అది ఫస్ట్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది, అది ఫస్ట్ 24 గంటల లోపల వచ్చిందా లేదా తర్వాత మొదలైందా ఆ కామెర్లు అన్నది. సో కామెర్లు అంటే ఏంటి, ఏ పేరెంట్ అయినా రికగ్నైజ్ చేస్తారు. స్కిన్ అన్నది ఎల్లో కలర్కి మారుతూ ఉంటుంది. సో యూజువల్లీ ఏంటంటే స్కిన్ మారినప్పుడు పేరెంట్స్ అంత త్వరగా రికగ్నైజ్ చేయకపోవచ్చు. బట్ ఏ పేరెంట్ అయినా సరే కళ్ళు పచ్చగా మారినప్పుడు మాత్రం వాళ్ళు మిస్ అవ్వరు. సో అప్పుడు మన దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తారు, ఇట్లా పచ్చగా ఉన్నాయి కళ్ళు అని చెప్పేసి. సో ఫస్ట్ 24 గంటల లోపల వచ్చిన కామెర్లు అయితే దాన్ని పెథలాజికల్ జాండిస్ అంటాం. అది చాలా సీరియస్గా తీసుకోవాలి. సో దాని కారణాలు ఏంటి అంటే, ఏమన్నా బ్లడ్ గ్రూప్ ఇష్యూస్ ఉన్నప్పుడు, అమ్మకి నెగిటివ్ గ్రూప్ అయ్యి బిడ్డకి పాజిటివ్ గ్రూప్ అవటం కానీ, లేదా అమ్మది ఓ గ్రూప్ అయ్యి బిడ్డ ఏ కానీ బి కానీ, అలాంటి గ్రూప్ ఇన్కంపాటబిలిటీ అంటాం. అలాంటి ఇష్యూస్ ఉండి, లేదా వేరే రకమైన హిమోలిటిక్ అంటే జబ్బులు ఉన్నప్పుడు పుట్టిన వెంటనే మొదటి 1 నుంచి 2 రోజుల లోపలే బిడ్డకి కామెర్లు అనేవి రావచ్చు. సో వాటి ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది. అది కాకుండా చాలా మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ జాండిస్. అంటే యూజువల్లీ బిడ్డ పుట్టాక మొదటిసారి తల్లి అయిన వాళ్ళలో యూజువల్గా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. లాక్టేషన్ ఇష్యూస్ వస్తాయి. అంటే వాళ్ళకి బిడ్డకి పాలు సరిగా ఇవ్వలేకపోవటం కానివ్వండి, లేదా వాళ్ళ ఇంట్లో పాటించే ట్రెడిషనల్ థింగ్స్ అంటే పథ్యం చేయటం వలన కానివ్వండి, మంచినీళ్ళు ఎక్కువ తాగితే పొట్ట వస్తుంది ఆ నమ్మకం వల్ల కానివ్వండి. సో లాట్ ఆఫ్ వాళ్ళకి లాక్టేషన్ ఇష్యూస్ వస్తాయి. సో దానివల్ల ఏంటి, బిడ్డకి సరిగా పాలు అందం. సో అలా ఫీడింగ్ సరిగా ఇవ్వకపోవటం వలన, లేదా ఫీడింగ్ సరిగా అందకపోవటం వలన బిడ్డకి ఎంట్రోహెపాటిక్ సర్క్యులేషన్ అన్నది కొంచెం ఇదయ్యి కామెర్ల శాతం పెరుగుతుంది అనమాట. 9 నెలలు గర్భంలో ఉన్న శిశువు తల్లి అందించే గాలి, ఆహారం తీసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంటుంది. బయటకు వచ్చిన వెంటనే తనకు తానుగా గాలి పీల్చాలి, ఆహారం తీసుకోవాలి, వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడడానికి శక్తిని కూడా పుంజుకోవాలి. ఈ శక్తిని ఇంకా ఎదిగని కాలేయం త్వరగా అందివ్వలేదు. దీనికి తోడు పుట్టగానే ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. శరీరంలో బైలురూబిన్ ఎక్కువ అవుతుంది. ఫలితంగా కళ్ళు, గోళ్లు, చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారతాయి. ఆరోగ్యవంతంగా పుట్టిన పిల్లల కన్నా బరువు తక్కువగా ఉండి నెలలు నిండకముందే పుట్టిన వారికి కామెర్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కళ్ళు అన్నది పచ్చగా కనపడతాయో అప్పుడు పేరెంట్స్ మన దగ్గరికి బేబీస్ని తీసుకురావటం అనేది జరుగుతుంది అనమాట. మనం అడిగితే సో పుట్టిన వెయిట్ దగ్గర నుంచి ఆ వారం లోపల తగ్గాల్సిన బరువు కంటే ఎక్కువ తగ్గి ఉంటారు పిల్లలు. అండ్ మదర్ని మనం ఇంకొంచెం అడిగితే ఈ రకమైన లాక్టేషన్ ఇష్యూస్ అన్నీ మనకి తెలుస్తాయి. సో వాళ్ళల్లో మనం చేయాల్సింది ఏంటి అంటే, డెఫినెట్గా చూడటానికి కనుక కాళ్ళు వరకు కనుక పచ్చగా పసుపచ్చగా ఉంటే మాత్రం డెఫినెట్గా బ్లడ్ శాంపుల్ తీయాల్సిందే. తీసి కామెర్ల టెస్ట్ చేయాలి. ఆ కామెర్ల టెస్ట్ కట్ ఆఫ్స్ ఉంటాయి, నార్మోగ్రామ్స్ ఉంటాయి అనమాట. ఆ నార్మోగ్రామ్స్ ప్రకారం పలానా డేకి పలానా వెయిట్ ఉన్న బేబీకి ఎంత ఉండాలి బిలిరుబిన్ అన్నదాన్ని బట్టి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది నిర్ధారిస్తాం. ఒకవేళ ట్రీట్మెంట్ అవసరం అయితే మనం మదర్ దగ్గరే ఉంచి ఫోటోథెరపీ అన్నది స్టార్ట్ చేస్తాం. సో దానికి కారణం ఏంటి, కారణం యూజువల్లీ ఫీడింగ్ ఇష్యూస్ నేను చెప్పినట్టు. సో వాళ్ళల్లో ఫీడ్ అన్నది మనం ప్రాపర్గా మెషర్డ్ ఫీడ్స్ అండ్ అమ్మకి లాక్టేషన్ ఇష్యూస్, లాక్టేషన్ కౌన్సిలర్తో కౌన్సిలింగ్ ఇప్పించి ఏమైనా నిప్పుల్ ఇష్యూస్ ఉంటే సార్ట్ అవుట్ చేసి సో ఫీడింగ్ అన్నది ప్రమోట్ చేస్తాం. సో దాంతో ఏంటంటే ఆ కారణాన్ని కూడా మనం ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం అలాంగ్ విత్ ద జాండిస్. సో అది మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఫిజియలాజికల్ జాండిస్. నేను చెప్పినట్టు ఇది బ్రెస్ట్ ఫీడింగ్ సరిపోవటం వల్ల వచ్చే జాండిస్ అన్నది ఉంటుంది అనమాట.
పసికందుల్లో కామెర్లు సాధారణంగా 2వ రోజు నుంచి మొదలై 3 నుంచి 5 రోజుల వరకు ఎక్కువగా ఉండి 5వ రోజు నుంచి తగ్గుముఖం పడతాయి. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14 రోజుల వరకు కామెర్లు కనబడతాయి. కాలేయం పనితీరు మెరుగుపడి బైలిరూబిన్ స్థాయి 2MT రావడానికి 1 రోజులు పట్టవచ్చు. కామెర్లు 2 వారాల కంటే ఎక్కువగా ఉంటే తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణ అవసరం. శిశువు వయసు, బైలిరూబిన్ ఎంత మొత్తంలో ఉంది, కామెర్లకు కారణమేంటి అనే వాటిని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. మొదటిసారి తల్లి అయ్యే వాళ్ళకి మాత్రం ఇది ఫీడింగ్ అంటే ఇంట్లో పథ్యం చేయటం కానివ్వండి, ఇవన్నీ అంత మంచిది కాదు. అండ్ మంచినీళ్ళు బాగా తీసుకోవాలి, ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ మోస్ట్లీ వాటర్ కంటెంట్. అంటే యూ హ్యావ్ టు డ్రింక్ మినిమమ్ ఆఫ్ 3 to 4 liters ఆఫ్ వాటర్. అండ్ యూజువలీ వాటర్ తాగితే పొట్టు వస్తుంది లేదా పథ్యం చేపిస్తారు, ఎందుకంటే దానివల్ల బిడ్డకి మళ్ళీ కామెర్లు పెరుగుతాయి. సో ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ కాదు. సో వాటి వల్ల ఫీడింగ్ ఎఫెక్ట్ అయ్యి ఇంకా కామెర్లు పెరిగే ఛాన్సే ఉంటుంది, కానీ కామెర్లు అయితే తగ్గవు. అండ్ ఇంకొంచెం రిమోట్ ఏరియాస్లో కామెర్లు వస్తే కొంచెం కాల్చటం ఇలాంటి ఇంకా జరుగుతున్నాయి. సో బట్ ఈవెన్ దట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్. అండ్ కామెర్లు వచ్చినప్పుడు ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, వన్ ఆఫ్ ద అనదర్ కామన్ రీజన్ కెన్ బి థైరాయిడ్. సో ఆ బిడ్డలో థైరాయిడ్ చెక్ చేయడం అన్నది కూడా చూసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మీరు కళ్ళు పచ్చగా చూస్తారో అప్పుడు బిడ్డ మోషన్ రంగుని కూడా చూడండి. మోషన్ రంగు పసుపచ్చ కాకుండా తెల్ల రంగులో కానీ లేదా స్లేట్ కలర్ మట్టి రంగులో కానీ ఉంటే మాత్రం వెంటనే మెడికల్ అటెన్షన్కి వెళ్ళాలి, ఎందుకంటే అది సీరియస్ కామెర్ల కింద మారుతుంది. అది పసిపిల్లల్లో కామెర్ల తీవ్రతను తగ్గించడానికి తల్లిపాలు తరచూ ఇస్తూ ఉండాలి. 12 మిల్లీగ్రాముల కన్నా బైలిరూబిన్ ఎక్కువగా ఉంటే ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి కాంతిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకు బ్లూ లైట్స్తో ఫోటోథెరపీ చికిత్స ఇవ్వాల్సి రావచ్చు. 3 నుంచి 5 రోజులు ఈ థెరపీ ద్వారా బైలిరూబిన్ను సాధారణ స్థాయికి తీసుకొస్తారు. కామెర్లు 2 వారాలకు మించి కొనసాగినప్పుడు రక్తాన్ని మార్పిడి చేయాల్సి రావచ్చు. ప్రత్యేక మందుల వాడకం వల్ల కాలేయం పనితీరును మెరుగుపరిచి పసుపు వర్ణం తగ్గేలా చేస్తారు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లల్లో కామెర్లు ప్రమాదకరం కాకుండా నివారించవచ్చు.